అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 రోజుల పాటు సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ సమయం ఇస్తే లోక్ భవన్ కు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలపై ఫిర్యాదు చేయబోతున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు జరగబోతున్న కేటీఆర్ అధ్యక్షతన ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఎటువంటి కార్యాచరణకి ముందుకు వెళ్లబోతున్నారు? అదేవిధంగా గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ నేతలకి? నిన్న రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాల పైన వివిధ స్కామ్స్ పైన ట్రకింగ్ హౌస్ కమిటీ వేయాలని పట్టుపట్టినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా 2 రోజుల పాటు సస్పెండ్ అయ్యారు. ఈ రోజు సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే సమావేశం కానున్నారు. సమావేశం అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి, ప్రభుత్వం వైపు వివిధ కుంభకోణాల విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది, దీనిపైన విచారణ చేయించాలి, హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి కూడా ఆ వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వీటిపైన సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయాలని పట్టుబట్టింది. ఆ తర్వాత సభ కంట్రోల్కి రాకపోవడంతో కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం చివరి రోజు కావడంతో కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవైపు కేటీఆర్ నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత గవర్నర్ వైపు శివప్రసాద్ శుక్ల నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే కనుక ఈ నేరుగా రాజ్భవన్ కి వెళ్లి ప్రభుత్వ కుంభకోణాల పైన ఇప్పటికే 20 రకాల కుంభకోణాలను టీఆర్ఎస్ నేతలు బయటపెట్టారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా గవర్నర్ కు అందజేయనున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అక్రమ వ్యవహారాలపైన గవర్నర్ ప్రభుత్వ అధినేతగా ఉంటారు కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఉన్నటువంటి గవర్నర్ కు ఈ ఫిర్యాదు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆయన అపాయింట్మెంట్ వస్తే వెంటనే లోక్ భవన్ కి వెళ్లి గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఒకవైపు గవర్నర్ కనుక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఉస్మాన్పూర్లో ఉన్నటువంటి అగవ కన్స్ట్రక్షన్స్ రావా కటింగ్ యూనిట్ల వరకు వెళ్లి అక్కడ సందర్శించాలనే ఒక ఆలోచన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే 2 రోజుల పాటు సస్పెండ్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఒకవైపు ఏదో ఒక కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఎలాగ ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఈ రోజు శాసన మండలి సమావేశం ఉండడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా గల్పార్కు నుంచి ర్యాలీగా వెళ్లాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక సస్పెండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచడంతో కూడా ప్రభుత్వ వ్యవహారాలను ఎండగట్టాలని చెప్పేసి కూడా ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. మరి కాసేపట్లో గల్పార్కు నుంచి ర్యాలీగా అసెంబ్లీకి ఎమ్మెల్సీలంతా కూడా రానున్నారు. శాసన మండలిలో కూడా ఈ బీఆర్ఎస్ వాదనలు వినిపించడం కోసం వారు కూడా సిద్ధమవుతున్నారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు